యాప్రాల్ చౌరస్తాలో ఆర్టిఫిషియల్ ఎగ్జిబిషన్ను సందర్శించిన ఈటెల రాజేందర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్ చౌరస్తాలో ఆర్టిఫిషియల్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. వారితో పాటు మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, వికే మహేష్, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఎగ్జిబిషన్ ను తిలకించారు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికిన ప్రజలు ఉపేంద్ర గారు, పరమేశ్వర గారు, సుదర్శన్ గారు, వేదిక ఉన్నటువంటి మా ప్రేమ కుమారి అక్కయ్యలకు, భక్తులకు అందరికీ నమస్కారం. మీ అందరికీ దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి వ్యక్తి భక్తి శ్రద్ధలతో రేపు శివరాత్రి ఉత్సవాన్ని జరగకపోతున్న సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రపంచంలో సనాతనమైనటువంటి ధర్మాన్ని, సనాతనమైనటువంటి భక్తిని ఇప్పటికీ మానవాళికి అందిస్తున్నా వచ్చే తరాలకు కూడా వారసత్వమైనటువంటి దేశం భారతదేశం మాత్రమే. ఇన్ని రకాల భక్తి విశ్వాసాలతో మానవ కళ్యాణాన్ని కోరుకునేటువంటి ఏకైక దేశం కూడా భారతదేశం మాత్రమే. కోటాను కోట్ల మంది ఈనాటికి కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మానవ కళ్యాణం కోసం మనుషులంతా గొప్పగా మధ్యనటువంటి సంకల్పంతో అనేక రకాల ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అందులో మా బ్రహ్మకుమారి లక్షల మంది వాళ్ళ జీవితాన్ని సమాజహితం కోసం అంకితం చేస్తూ మన ప్రజలకి ఒక శాంతిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి మహాపురుషులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలంలో చెప్పింది సత్యయుగం, ద్వాపరయుగం, కలియుగం అని చెప్పేది అంటున్నాము. ఈ కలియుగంలో అనేక రకాల దుర్మార్గాలు, మనసులో అసహించుకున్నటువంటి సంఘటనలు ఉంటాయి. వాటి భరించవలసిందే అని చెప్పేది మనకు జ్ఞాపకం జరిగిందో, ఉన్నంతలో వాటిని కూడా తట్టుకోగలిగే శక్తిని, సత్తాన్ని ప్రసాదించడం కోసం ఇవాళ అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. ఈశ్వరుడు అన్నిటికీ మూలం అనేది మనం అంటాము. అన్నిటికీ ఇవాళ ఆ ఈశ్వరుడు ప్రపంచ మానవాన్ని చల్లగా చూడాలని చెప్పి నేను కూడా మొక్కలు చెల్లించుకున్నాను. ఏనాటికైనా మనిషి చిన్న జీవితం, మనిషి వారికి కోరిక చాలా ఉంటాయి, అనంతం ఉంటాయి. కానీ చిన్న జీవితం శ్రీకృష్ణ భగవాన్ ఇంత గొప్ప గీతోపదేశం చెప్తూ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనిషి అన్నిటినీ స్వార్థం అనే దాన్ని వదిలిపెట్టుకొని, క్రోధం అనే దాన్ని వదిలిపెట్టుకొని శాంతిని పంచే ప్రక్రియ ఇవాళ ధ్యానం ద్వారా, విశ్వాసం ద్వారా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. భారత్ మాతాకి జై. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామి
స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.